ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ వేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ గతంలో 20% సిబ్బంది ఉండేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక వైద్యులను సిబ్బందిని పెంచుకుంటూ రావడం వలన ఇంకా 40% లోటు ఉందని తెలిపారు. కొన్ని స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఇక్కడ జాయిన్ కావడం లేదని ఆయన తెలిపారు. ఇవన్నీ పరిశీలించి పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వాసు చెప్పారు. నేను మెషిన్ ఇబ్బంది అని అంటున్నారు. అదేనా ఎక్కడ రెండోసారి శాంపుల్ తీసుకోవడం ఉంది. సిరం ఉందా? మీరు సిరంతో ఉన్న దాంట్లో వేస్తే బ్లడ్ క్లాట్ అవ్వదు కదా? బ్లడ్ క్లాట్ అవుతుంది. దాంట్లో క్లాట్ యాక్టివేషన్ తీసుకుంటే సిరం వస్తుంది. మెడికల్ టెక్నాలజీ మాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఇప్పుడు కింద బ్లడ్ శాంపుల్ తీసుకున్నాక ఇది లిక్విడ్ ఉంటుంది, క్లాట్ అవ్వదండి. మేము పైకి హాఫ్ అన్ అవర్ లో పంపించేస్తాం. అవును, ఇప్పుడు థైరాయిడ్ గీర్ కాబట్టి మీరు వెంటనే దాన్ని పంపించాలి, లేదంటే క్లాట్ అయిపోతాం. థైరాయిడ్ క్లాటే కావాలి. క్లాట్ అయిపోతే నష్టం ఏంటి? థైరాయిడ్ క్లాటే కావాలి. నీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? థైరాయిడ్ క్లాట్ అయితే సీరం సపరేట్ అవుతుంది. సీరం సపరేట్ చేస్తారు. పేషెంట్ అంటే ఒకసారి శాంపుల్ లైస్ అయిపోతుంది. లైస్ అంటే బ్లడ్ సెల్స్ కలిసి సీరంలో ఎల్లోయిష్ కలర్ రావాల్సింది గ్రీన్ కలర్ లో రెడ్డిష్ కలర్ వచ్చారు. దానివల్ల లైసెన్స్ శాంపుల్ రిపోర్ట్ కరెక్ట్ రాదు. మీరు చేసిన రెక్టిఫై అయింది. వర్కింగ్ మిషన్ పక్కన డాక్టర్స్ ప్యానల్ లాగే ఉన్నాం కదా సార్. మొబైల్ మీరు అటు సైడ్కి వెళ్ళిపోండి సార్. ఏంటి ఎలా ఉంది ఫీడ్బ్యాక్? ఫీడ్బ్యాక్ ఏంటి? ఇక్కడ ఇంకా ఏం చేస్తే బెటర్ ఏమైనా ఉన్నాయా? ఇంకా చెయ్యాలి. వీడియో తీసుకొచ్చారు కదా, బెటర్ గానే బెటర్ గా ఉంది. పల్నాలు ఓకే. రాజమహేంద్రవరం జీజీహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో బ్లడ్ టెస్ట్ ఎవరైతే ఇస్తా ఉన్నారో అనేక కారణాలు, ఏదైనా కారణం ఇవ్వండి, అది థైరాయిడ్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతర కారణాలు, శాంపిల్స్ ఏదో నిర్లక్ష్యం చేయడం వల్ల రెండోసారి తీసుకుంటున్నారని చెప్పి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. నాతో పాటు కూటమి నాయకులు, హాస్పిటల్ కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళాం. వాస్తవమే రెండోసారి తీసుకునే పరిస్థితి వచ్చింది. కారణం థైరాయిడ్ టెస్టింగ్ మిషన్లోని కొన్ని సాంకేతికపరమైన సమస్య రావడం, చెన్నై నుంచి టెక్నీషియన్స్ రావడం, అది క్లియర్ చేయడానికి 5-6 రోజులు పట్టడంతో శాంపుల్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ శాంపుల్ అంతా కూడా ఇబ్బంది అయింది. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ శాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఆ ఇబ్బంది రావడం జరిగింది. దాంతోపాటు కొన్ని హాస్పిటల్ అభివృద్ధి కోసం మెరుగుపడడానికి, ఇంకా ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన ఫీడ్బ్యాక్స్ కూడా ఎక్కడికక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సాయంత్రం గౌరవ కలెక్టర్ గారితో చర్చించి ఏదైనా కాంట్రాక్ట్ మీద తీసుకునే పరిస్థితి ఉంటే, తీసుకునే అవకాశం ఉంటే తీసుకొని ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తారు. నేను మొదటి రోజు నుంచి చెప్పేవాడిని. మొదటి రోజు నుంచి మా వాళ్ళు అదే పని మీద ఇక్కడికి రావడం, ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం, పరిష్కరించడంతో ఈరోజు ప్రజలు ఇక్కడ చిన్నపాటి సమస్య ఉన్నా మాకు నేరుగా మెసేజ్లు పెట్టడం, లేకపోతే మా హాస్పిటల్ కమిటీ మెంబర్ని సంప్రదించడం జరుగుతుంది. ఇది మంచి సాంప్రదాయం. ఎందుకంటే నాకు ఎవరెవరో పెడతారు, కొంతమంది ఆకతాయిగా పెడతారు, కొంతమంది ఇక్కడ సిబ్బందితోటి నచ్చకపోతే వాళ్ళ వ్యవహార శైలి
వాళ్ళ మీద కోపంతో పెడతారు, అనేక కారణాల ద్వారా పెడతారు. కానీ పెట్టింది వాస్తవం అవుతా ఉంది. ఈ మధ్యకాలంలోని నిర్భయంగా జరిగిన తప్పులు, జరుగుతున్న తప్పుల గురించి చెప్తా ఉన్నారు. అలా ప్రజలు చెప్పడం వల్ల మాకు కూడా వాస్తవ పరిస్థితులు తెలిసి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రోజు Yeah.